హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేటీ రవర్. నేను మరో బ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. వాడపల్లి వెంకన్న స్వామి దర్శనం అనమాట. దువ్వాడ నుండి మేము బయలుదేరాము. దువ్వాడలో పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ తెల్లవారుజాము 4 గంటలకు బయలుదేరుతుంది. ఈ ట్రైన్ మనకి రాజమండ్రి వచ్చేసేటప్పటికి 7 o'clockకి రీచ్ అయిపోతాం అనమాట. ఇలా వెళ్ళడం వల్ల మనకి ఈజీగా దర్శనం అయిపోతుంది. అలాగే ఈవినింగ్ కల్లా మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు. ఇలా మేము రాజమండ్రిలో దిగిన తర్వాత రావులపాలెం బస్సు పట్టుకున్నాము. రావులపాలెం బస్సు మినిమం ఒక 1 అవర్ పడుతుందండి రాజమండ్రి రైల్వే స్టేషన్ నుండి. ఇలాగ గౌతమి నది మీదుగా బస్సు వెళ్ళిందనమాట. అయితే మనకి 2 రకాలుగా కూడా మనం వాడపల్లి వెళ్ళొచ్చు. ఒకటి వచ్చేసి ఆత్రేయపురం మీద నుండి కూడా బస్సు వెళ్తుంది. దానికన్నా రావులపాలెం కన్వీనియంట్ రూట్ అనమాట. అందుకనే మీకు నేను క్లియర్ కట్గా చూపించుతున్నాను. రావులపాలెం నుండి ఒక ఆటో పట్టుకున్నాము. ₹20 పర్ హెడ్ తీసుకున్నారు. చాలా ఈజీగా మేము వాడపల్లి రీచ్ అయిపోయాం అనమాట. అయితే వాడపల్లి శనివారం పూట వెళ్తే చాలా ఎక్కువ జనాభా ఉంటారు. అలా కాకుండా మేము మండే వెళ్ళాము. మండే కూడా ఇక్కడప్పుడు కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి అన్నమాట. దానివల్ల చాలా ఎక్కువగా ఫ్లోటింగ్ ఉంది. ఈ దారి వచ్చేసి మనకి తలనీలాలు ఇవ్వడానికి వెళ్ళే రూట్ అనమాట. అక్కడ కోనేరు పక్క నుండి అలాగా స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ తలనీలాలు ఇవ్వడానికి ఉంది. అక్కడ ₹40 టికెట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ ₹40 టికెట్ తీసుకున్న తర్వాత మేము ఇలా తలనీలాలు తీయించుకొని బయట అక్కడే స్నానం చేసేసి బయటకు వచ్చాను. అయితే ఇంతకుముందు గౌతమి నదిలో స్నానం చేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఇక్కడ లోపలే మేము క్యాష్ కండనసాల దగ్గర షవర్లో స్నానం చేసేసి తిరిగి రిటర్న్ అయ్యాము. అయితే ఇక్కడ ఇంకా కోనేరు ఒకటి కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా కంప్లీట్ అవ్వలేదన్నమాట. టెంపుల్ ముందుని చాలా లాస్ట్ 2 years నుండి ఇలా కన్స్ట్రక్షన్లో ఉంది, అండర్ కన్స్ట్రక్షను. తర్వాత మేము దర్శనానికి వెళ్ళాము. ఫ్రీ దర్శనం అయితే ఈజీగానే అయిపోయింది. శనివారం పూట అయితే మరి బాగా పెద్ద క్యూ లైన్స్ ఉంటాయి, కొంచెం కష్టం. అందుకే నార్మల్ డేలోనే వెళ్ళాము. అయినా సరే నార్మల్ డేలో కూడా చాలా బాగుంది. ఎందుకంటే కళ్యాణోత్సవాల సందర్భంగా ఇక్కడ రథము అలాగే టెంపుల్ మొత్తం పరిసర ప్రాంతాలంతా కూడా చాలా పూలతో అది మంచి బాగా డెకరేట్ చేశారనమాట. ఇక్కడ మేము కొబ్బరికాయ అది కొట్టేసి ఇక్కడే నుండి మేము దర్శనానికి లోపలికి వెళ్ళాము. చాలా ఈజీగా ఒక 15 minutesలో మాకు ఉచిత దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇక్కడ ₹50, ₹200 టికెట్స్ కూడా దర్శనానికి ఉన్నాయి. అక్కడే ఉన్న పక్కన ఉన్న శివాలయంలో కూడా దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహం పొందాము. లోపల స్వామివారికి అయితే నేను వీడియో తీయలేదు, ఎందుకంటే అక్కడ అలౌ లేదు కాబట్టి. ఇక్కడ నేను వీలున్నంత వరకు బయట మాత్రమే వీడియో కవర్ చేశానండి. లోపల టెంపుల్ వారి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము కెమెరా అలౌడ్ లేదనమాట. అందుకని నేను ఓన్లీ బయట వీలున్నంత వరకు మాత్రమే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అనేది కవర్ చేసుకున్నాను. అయితే ఇలాగ పూలతోటి బాగా అలంకరించారండి. టెంపుల్ అంతా కూడా చాలా చాలా బాగుంది. ఇలా చాలామంది ఇలా ఫోటోగ్రఫీ సైజ్ తీసుకోవడం దర్శనం అయిపోయిన తర్వాత చేస్తున్నారు. ఇలాగ టెంపుల్ నుండి ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ప్రసాదాల కౌంటర్ అయితే ఉంది. అక్కడే పులిహోర లడ్డు కూడా దొరుకుతుంది. అంతేకాకుండా టెంపుల్కి బయట సైడ్ వెళ్ళిపోయిన తర్వాత బస్సు పార్కింగ్ దగ్గరలో కూడా అక్కడ కూడా ప్రసాదాలు దొరుకుతాయండి ఈజీగాను. అంతేకాకుండా ఇక్కడ అన్నప్రసాదం కూడా తీసుకున్నాము, చాలా బాగుంది. నార్మల్గా అయితే మాత్రం నార్మల్ డేస్లో ఎక్కడైతే లడ్డు ప్రసాదం అమ్ముతారో అక్కడే అన్నదానం జరుగుతుంది. కానీ ఇప్పుడు కళ్యాణోత్సవాల సందర్భంగా ఇక్కడ ఈ ఏరియాలో మనకి అన్నప్రసాదం అనేది దొరికింది. చూసారు కదా ఎన్ని కార్లు అయ్యి పార్కింగ్ అది ఫుల్గా మస్తుగా ఉందన్నమాట. చాలా చాలా జనం అయితే వచ్చారండి. ప్రైవేట్ వెహికల్స్ పార్క్ చేయడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంది. ఇక్కడే మేము మళ్ళీ ఆటో రిటర్న్ తీసుకున్నాము. ఇక్కడ నుండి రావులపాలెం వెళ్ళిపోయాము. రావులపాలెం నుండి అలాగ మా వ్లాగ్ కంప్లీట్ అయింది. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. కేటీ రవర్.